క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమంటాం? ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ ని బి, సి అంటే కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్. 2 రూట్స్ ఎందుకు ఉంటాయి? హైయెస్ట్ పవర్ 2 కదా, హైయెస్ట్ పవర్ 2 కాబట్టి 2 రూట్స్. హైయెస్ట్ పవర్ 4 అయితే 4 రూట్స్. రూట్స్ అంటాం, లేదంటే సొల్యూషన్స్ అంటాం. ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఏమంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఫార్ములా ఏమంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎగ్జాంపుల్కి ఒక ఈక్వేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ 2, సి వాల్యూ 1. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బి వాల్యూ ఎంత? 2 ప్లస్ ఆర్ మైనస్ బి వాల్యూ 2 మైనస్ 4, ఏ వాల్యూ 1, సి వాల్యూ 1 బై 2a. ఏ వాల్యూ ఎంత? 1 మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 4 0 బై 2. ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. ప్లస్ తీసుకుంటే ఒక వాల్యూ, మైనస్ తీసుకుంటే ఒక వాల్యూ. ఫస్ట్ ప్లస్ తీసుకున్నాము, నెక్స్ట్ మైనస్ తీసుకున్నాం. ప్లస్ తీసుకుంటే ఎంత వస్తుంది? -1. మైనస్ తీసుకున్నా -1 వస్తుంది. ఎక్స్ కి 2 వాల్యూస్ వస్తాయి, ఒకటి -1, ఇంకొకటి కూడా -1. ఇది జనరల్ మెథడ్. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్ ఇప్పుడు చెప్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ఏఎం షార్ట్ కట్ ఏమంటే ఏఎం. ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ మీరు గెస్ చేయాలా, 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత రావాలా? 2 రావాలా. మల్టిప్లై చేస్తే 1 రావాలా. సిద్ధు సార్ చెప్పండి సార్. యాడ్ చేస్తే 2, మల్టిప్లై చేస్తే 1, ఏ నెంబర్స్ వస్తాయి? 1 1 కదా. 1 1 యాడ్ చేస్తే ఎంత? 2, మల్టిప్లై చేస్తే ఎంత? 1. ఫస్ట్ స్టెప్ ఏమంటే స్ప్లిట్ చేయాల. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1, 1 తో డివైడ్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి? -1, -1. ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ -5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ యాడ్ చేస్తే ఎంత రావాలా? -5. యాడ్ చేస్తే -5, మల్టిప్లై చేస్తే +6. నెంబర్స్ ఏమొస్తాయి? -2 -3 కదా.
-2 -3 యాడ్ చేస్తే ఎంత -5 మల్టిప్లై చేస్తే 6 ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్ సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి x² కోఎఫిషియంట్ ఎంత 1 తో డివైడ్ చేయాలి ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఇక్కడ మీరు గమనిస్తే అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొచ్చాయి మైనస్లు వచ్చాయి అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొచ్చాయి మైనస్లు వచ్చాయి మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు ఏమొచ్చాయి ప్లస్లు ఇక్కడ నేనేం చెప్తానంటే ఇలా అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి మైనస్లు వస్తాయి అలా కాకుండా మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి ప్లస్లు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మళ్ళీ చెప్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు లేదంటే నెక్స్ట్కి వెళ్తాం నెక్స్ట్ x² - x నెక్స్ట్ ఇది ఈక్వేషన్ ఎలా చేయాలో చూడండి 2x² + 5x + 3 = 0 ఇది ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి యాడ్ చేస్తే ఎంత రావాలా 5 మల్టిప్లై చేస్తే 6 మల్టిప్లై చేస్తే 2 × 3 ఎంత 6 ఇంత ముందు ఎందుకు చేయలేదంటే ఇక్కడ 1 ఉంది 1 తో మల్టిప్లై చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఇక్కడ కోఎఫిషియంట్ 1 లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు మల్టిప్లై చేయాలి 2 × 3 ఎంత 6 ఇప్పుడు గెస్ చేయాలా యాడ్ చేస్తే ఎంత రావాలా 5 మల్టిప్లై చేస్తే 6 రావాలా అంటే నెంబర్స్ ఏమొస్తాయి 2 3 కదా 2 3 యాడ్ చేస్తే 5 మల్టిప్లై చేస్తే ఎంత రావాలా 6 ఫస్ట్ స్టెప్ అయిపోయింది స్ప్లిట్ సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ అని రాయాలి థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి x² కోఎఫిషియంట్ ఎంత 2 తో డివైడ్ చేయాలి 2 క్యాన్సిల్ ఆన్సర్ ఎంత -1 ఇక్కడ 3 కదా ఆన్సర్ వచ్చి -1 -3/2 అర్థమైందా ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ చేద్దాం నెక్స్ట్ 2x² + 7x + 5 = 0 యాడ్ చేస్తే ఎంత రావాలా 7 మల్టిప్లై చేస్తే 10 ఎలా రాయొచ్చు మనం 5 2 యాడ్ చేస్తే 7 మల్టిప్లై చేస్తే ఎంత 10 ఇక్కడ మనకు స్ప్లిట్ చేసేది తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చి స్ప్లిట్ సెకండ్ వచ్చి సైన్ చేంజ్ అంటే +5 ఉంటే -5 రాయాలా +2 ఉంటే -2 రాయాలి థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి x² కోఎఫిషియంట్ వచ్చి 2 తో డివైడ్ చేయండి అంటే ఆన్సర్ -5/2 -1 కొన్ని క్వశ్చన్స్ మనం స్ప్లిట్ చేయలేం అప్పుడు ఎలా చేయాలంటే ఫార్ములా ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఫార్ములా ఏముంది -b ± √b² - 4ac/2a
ఒకవేళ మీరు స్ప్లిట్ చేయలేకపోతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? డిస్క్రిమినెంట్. దీన్ని ఏమంటాం? డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ అంటే డి. డిస్క్రిమినెంట్ కి ఫార్ములా b² - 4ac. డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ ఈక్వల్. ఇప్పుడు క్వశ్చన్ లో ఇలా ఇస్తారు, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అని ఇస్తారు. అప్పుడు మీరేం చేయాలా? డిస్క్రిమినెంట్ ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ డిఫరెంట్. డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? ఇమాజినరీ. ఇమాజినరీ. నేనేమని చెప్పాను? ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్ప్లిట్ చేయాలని చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ మీరు స్ప్లిట్ చేయలేరు. అప్పుడు ఏం చూడాలి మీరు? డిస్క్రిమినెంట్ కనుక్కోండి. డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తే, డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వస్తే అప్పుడు మనం రూట్స్ చెప్పలేం. చెప్పినా కూడా అవి ఎలా ఉంటాయి? ఇమాజినరీ. ఓకేనా? నెక్స్ట్ ఇంతవరకు ఏం చేసాం? ఈక్వేషన్స్ ఇస్తే మనం ఏం కనుక్కున్నాం? రూట్స్ కనుక్కున్నాం. ఈక్వేషన్స్ ఇస్తే రూట్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ మోడల్ వచ్చి రూట్స్ ఇస్తారు, ఏం కనుక్కోవాలా? ఈక్వేషన్ కనుక్కోవాలా. ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. రూట్స్ ఇస్తారు, మనల్ని ఏం కనుక్కోమంటారు? ఈక్వేషన్ కనుక్కోమంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రూట్స్ ఆల్ఫా బీటా, రూట్స్ ఆల్ఫా బీటా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రూట్స్ 2, 3. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x - 2 ఇంటూ x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? రూట్స్ తెలిస్తే ఈక్వేషన్ మనం ఈ విధంగా రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేద్దాం. x ఇంటూ x x², x ఇంటూ -3 -3x, -2 ఇంటూ x -2x, -2 ఇంటూ -3 +6. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ x తో మల్టిప్లై చేశారు. x ఇంటూ x x², x ఇంటూ -3 -3x, -2 ఇంటూ x -2x, -2 ఇంటూ -3 +6, x² -5x +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చి ఫస్ట్ మోడల్. ఓకేనా? రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఈ విధంగా కనుక్కుంటాం. నెక్స్ట్ ఇప్పుడు రూట్స్ ఇస్తారు, ఏం కనుక్కోవాలా? ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలా? రూట్స్ ఆల్ఫా బీటా ఇస్తారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రూట్స్ వచ్చి 2, 3 అన్నారు. ఫస్ట్ మీరేం కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత? 5. 2 + 3 ఎంత? 5. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. 2 ఇంటూ 3 ఎంత? 6. క్వశ్చన్ లో రూట్స్ అన్నా ఇస్తారు, లేదంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అన్నా ఇస్తారు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నా ఇస్తారు. అప్పుడు ఈక్వేషన్ కి ఫార్ములా ఏమంటే x² - sx + p ఈజ్ ఈక్వల్ టు 0. విష్ణు ఈక్వేషన్ చెప్పండి. x² - s sx + p = 0. ఎస్ అంటే ఏమని? సమ్. ఎస్ అంటే ఏమని? సమ్. పి అంటే ఏమని? ప్రోడక్ట్.
ఇది చాలా సింపుల్, డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయచ్చు. ఎక్స్ స్క్వేర్ సమ్ ఎంత 5x, పి అంటే ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఎంత 6. ఈ విధంగా మనం రూట్స్ ఇస్తే ఏం చెప్పచ్చు, ఈక్వేషన్ చెప్పచ్చు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు, ఎన్ని ఈక్వేషన్స్ ఇస్తారు, 2 ఈక్వేషన్స్. చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, 2 ఈక్వేషన్స్. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మనం ఏం చేయాలా, ఫస్ట్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ దేనిలో ఉంది, ఎక్స్ లో ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి వై వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే రిలేషన్షిప్ చెప్పాలి, ఎక్స్ కి వైకి రిలేషన్షిప్. చూడండి ఇటువంటి క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఉండవు. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు మార్క్ చేయాలా, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై అయితే. సెకండ్ ఆప్షన్ వచ్చి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. థర్డ్ ఆప్షన్ వచ్చి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. మైనస్ కాదు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు మార్క్ చేయాలా, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఫిఫ్త్ ఆప్షన్ ఎప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఆర్ రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు, లెస్ దెన్. సెకండ్ ఆప్షన్ వచ్చి గ్రేటర్ దెన్. థర్డ్ ఆప్షన్ వచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫోర్త్ ఆప్షన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి ఈక్వల్ టు. లేదంటే నో రిలేషన్ ఎస్టాబ్లిష్డ్ అంటే, నో రిలేషన్ అంటే రిలేషన్ చెప్పలేకపోతే అప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. ఈక్వల్ టు వచ్చినా గానీ రిలేషన్ చెప్పలేకపోయినా గానీ అప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. ఫస్ట్ క్వశ్చన్ యాడ్ చేస్తే ఎంత రావాలా, క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చున్నారు. యాడ్ చేస్తే ఎంత రావాలా, 6. మల్టిప్లై చేస్తే 9 రావాలి. అంటే నెంబర్స్ ఏమొస్తాయి, 3 3 కదా. 3 + 3 ఎంత, 6. 3 × 3 ఎంత, 9. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే -3 -3. నెక్స్ట్ యాడ్ చేస్తే ఎంత రావాలా, 4. మల్టిప్లై చేస్తే 4 రావాలి. అంటే నెంబర్స్ ఏమొస్తాయి, 2 2. ఫస్ట్ స్టెప్ అయిపోయింది స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. ఇప్పుడు క్లియర్ కట్ గా తెలిసిపోయింది కదా, ఎక్స్ వాల్యూ ఎంత, -3. 2 టైమ్స్ వచ్చింది కదా, సింగిల్ టైం రాసుకుంటే సరిపోతుంది. వై వాల్యూ ఎంత, -2. ఇప్పుడు ఎక్స్ కి వై కి రిలేషన్షిప్ చెప్పాలి, చెప్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 3 2 రిలేషన్షిప్ ఏమి, గ్రేటర్ దెన్. ఇక్కడ -3 -2 ఉంది. -3 -2 అంటే -3 చిన్నది కదా, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, లెస్ దెన్. మైనస్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మైనస్ లేదనుకొని నెంబర్సే తీసుకోండి. 3 2 అంటే గ్రేటర్ దెన్ వస్తుంది, కానీ మైనస్లు ఉన్నాయి కదా కాబట్టి లెస్ దెన్ వస్తుంది. -3 కి -2 కి రిలేషన్షిప్ వచ్చి లెస్ దెన్. లెస్ దెన్ వస్తే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు కొన్ని బేసిక్స్ చెప్తాను చూడండి. ఎక్స్ వై, ఎక్స్ కి ఎన్ని వాల్యూస్ వస్తాయి, 2 వాల్యూస్ వస్తాయి.
వైకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఎక్స్ వాల్యూ 2, 3, వై వాల్యూ 1.5. ఇప్పుడు ఎక్స్ కి వైకి రిలేషన్షిప్ చెప్పాలా? చెప్దాం. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. 2 కి 1 కి రిలేషన్షిప్ గ్రేటర్ దెన్, 2 కి 0.5 కి రిలేషన్షిప్ గ్రేటర్ దెన్, 3 కి 1 కి గ్రేటర్ దెన్, 3 కి 0.5 కి గ్రేటర్ దెన్. ఇలా 4 గ్రేటర్ దెన్ లో వస్తే అప్పుడు ఆన్సర్ వచ్చి ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఇప్పుడు చూడండి, 4 గ్రేటర్ దెన్ లో వస్తే అప్పుడు ఆన్సర్ ఏమి? గ్రేటర్ దెన్. 4 లెస్ దెన్ లో వస్తే అప్పుడు ఆన్సర్ లెస్ దెన్. కొన్ని గ్రేటర్ దెన్లు, కొన్ని ఈక్వల్ టూలు. కొన్ని అంటే ఎన్నన్నా రావచ్చు. కొన్ని గ్రేటర్ దెన్లు, కొన్ని ఈక్వల్ టూలు. అప్పుడు ఆన్సర్ ఏమి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. కొన్ని లెస్ దెన్లు, కొన్ని ఈక్వల్ టూలు. అప్పుడు ఆన్సర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అన్ని ఈక్వల్ టూలు వస్తే ఈక్వల్ టు అని. అర్థమైందా? ఒక లెస్ దెన్, ఒక గ్రేటర్ దెన్ వస్తే అప్పుడు నో రిలేషన్ అని. ఎందుకంటే ఒకటి లెస్ దెన్ వచ్చింది, ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే లెస్ దెన్ అని చెప్పలేము, గ్రేటర్ దెన్ అని చెప్పలేము. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? నో రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాడ్ చేస్తే ఎంత రావాలా? -7. మల్టిప్లై చేస్తే 12. సిద్ధు సార్ స్ప్లిట్ చేస్తారా? అందరూ స్ప్లిట్ చేసేదానికి ట్రై చేయండి. యాడ్ చేస్తే -7, మల్టిప్లై చేస్తే 12. 3, 4 సార్. 3, 4 కరెక్టే. సైన్లు చెప్పండి, ప్లస్ లా మైనస్ లా. -4 -3 ఓకే, -4 -3. చూడండి, యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -7. ఓకేనా? యాడ్ చేస్తే -7 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? మల్టిప్లై చేస్తే 12 రావాలి. 12. ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేసాం? -4 -3. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ కదా, 4, 3. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 30 రావాలి. మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 30 రావాలి. యాడ్ చేస్తే -11. యాడ్ చేస్తే ఎంత రావాలా? -11. మీకు స్ప్లిట్ చేసేది తెలియకపోతే మీరు దేని మీద ఫోకస్ చేయాలా? మల్టిప్లికేషన్ మీద. దేని మీద ఫోకస్ చేయాలా? మల్టిప్లికేషన్. 30 ఏ టేబుల్లో వస్తుంది? కూల్ గా రాసుకోండి. ఫస్ట్ 1 టేబుల్లో 1 × 30, 2 టేబుల్లో 2 × 15, 3 టేబుల్లో 3 × 10, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో 5 × 6. ఇక్కడికి ఆపేస్తాను. ఎందుకు? నాకేం రావాలా? 11 రావాలి. 11 అంటే ఎలా వస్తుంది? 5, 6. చూడండి, -5 -6. యాడ్ చేస్తే ఏం రావాలా? -11. మల్టిప్లై చేస్తే 30 రావాలి. 30 వస్తా ఉందా? ఇలా స్ప్లిట్ చేయాలంటే మనకేం తెలియాలా? మల్టిప్లికేషన్ మీద ఫోకస్ చేయడం తెలియాలా? అదే విధంగా టేబుల్స్ తెలిస్తే చాలు. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలా, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. థర్డ్ స్టెప్ వచ్చి y² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. y² కోఎఫిషియంట్ ఎంత? 3. 3 తో డివైడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కంపేర్ చేద్దాం. x కి y కి రిలేషన్షిప్ చెప్దాం. x వాల్యూ ఎంత? 4, 3.
y వాల్యూ వచ్చి నెక్స్ట్ 4 1.66 రిలేషన్షిప్ వచ్చి గ్రేటర్ దెన్ 4 కి 2 కి రిలేషన్షిప్ గ్రేటర్ దెన్ 3 కి 1.66 కి రిలేషన్షిప్ గ్రేటర్ దెన్ 3 కి 2 కి రిలేషన్షిప్ గ్రేటర్ దెన్ అన్ని గ్రేటర్ దెన్ లో వస్తే అప్పుడు ఆన్సర్ ఏమి x గ్రేటర్ దెన్ y. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని నేను చేయకుండానే ఆన్సర్ చెప్పేస్తాను. ఎలా అంటే షార్ట్ కట్ ఉంది చూడండి. మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? 2 ప్లస్లు వస్తాయి. అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? మైనస్లు వస్తాయి. స్టార్టింగ్ లో చెప్పాను కదా, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? మైనస్లు వస్తాయి. మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? ప్లస్లు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు వచ్చి ప్లస్లు వస్తాయి. అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు మైనస్లు వస్తాయి. ఇప్పుడు ఎక్స్ వచ్చి పాజిటివ్, వై వచ్చి నెగిటివ్. నెంబర్ ఎంత వస్తుందో మనకు అనవసరం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి రిలేషన్షిప్ ఏమొస్తుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఈ విధంగా మనం బ్యాంక్ ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. తక్కువ టైంలో క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా? కాన్సెప్ట్ కోసం దీన్ని సింప్లిఫై చేస్తారు. ఎక్స్ వచ్చి పాజిటివ్లు, వై వచ్చి నెగిటివ్లు, ఆన్సర్ వచ్చి ఎక్స్ గ్రేటర్ దెన్ వై. నెక్స్ట్ ఎలా చేయాలో చూడండి. 25x² మైనస్ 90x ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. యాడ్ చేయాలంటే ఎంత? -90 కదా. యాడ్ చేస్తే ఎంత రావాలా? -90. మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 72 కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్ప్లిట్ చేయాలి. 25 ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 5 అని రాయొచ్చు. నెక్స్ట్ 72 ఏమని రాయొచ్చు? 72 ఏమని రాయొచ్చు? 8 ఇంటూ 9 అని రాయొచ్చు. లేదంటే 12 ఇంటూ 6 అని రాయొచ్చు. 12 6 ఎంత? 72. ఇప్పుడు మీరు గమనిస్తే 12 ఇంటూ 5 ఎంత? 60. 5 ఇంటూ 6 ఎంత? 30. అర్థమైందా? ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. -60 -30 యాడ్ చేస్తే ఎంత? -90. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఇదే వస్తుంది. ఎలా రాసామంటే 25ని 5 ఇంటూ 5 అని రాసాము, 72ని 12 ఇంటూ 6 అని రాసాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసాం. 5 ఇంటూ 12 ఎంత? 60. 5 ఇంటూ 6 ఎంత? 30. ఈ విధంగా మనం పెద్ద నెంబర్లు ఇస్తే మల్టిప్లై చేయకూడదు. వాటిని ఏం చేయాలా? విడగొడితే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఎంత? 25. 25 తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఈ ఈక్వేషన్ ని స్ప్లిట్ చేద్దాం. y² ప్లస్ 26y ప్లస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. యాడ్ చేస్తే ఎంత రావాలా? 26. మల్టిప్లై చేస్తే 168. 168ని ఏమని రాయొచ్చు? 8 2s 8 1s 8. 21 ఏమని రాయొచ్చు? 7 ఇంటూ 3 అని రాయొచ్చు. 21 ఏమని రాయొచ్చు? 7 ఇంటూ 3.
8 ని మనం ఏమని రాయొచ్చు 2 into 4 అని రాయొచ్చు. చూడండి 7 into 2 ఎంత 14, 4 into 3 ఎంత 12. మీరు గమనిస్తే 168 ని 8 into 21 అని రాశాను. 8 అంటే 2 into 4, 21 అంటే 7 into 3. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసా. 2 into 7 ఎంత 14, 4 into 3 ఎంత 12. ఫస్ట్ 12 14 యాడ్ చేస్తే ఎంత 26 మైనస్ 14. 26 అంటే 14 ప్లస్ 12 యాడ్ చేస్తే 26 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 168. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే మైనస్ 14 మైనస్ 12. థర్డ్ స్టెప్ వచ్చి వై స్క్వేర్ కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ కి వై కి రిలేషన్షిప్ చెప్దాం. ఎక్స్ వచ్చి 2 పాజిటివ్లే కదా, వై వచ్చి 2 నెగిటివ్లే. ప్లస్ కి మైనస్ కి రిలేషన్షిప్ గ్రేటర్ దెన్. ఈ విధంగా మనం క్వశ్చన్ చూస్తానే ఏం చెప్పచ్చు ఆన్సర్స్ చెప్పచ్చు.